విజయవాడలో లాకప్ డెత్ అయిన సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. సాయికృష్ణ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పోలీసుల దుశ్చర్యకు ఒక యువకుడు బలయ్యాడని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయికృష్ణ క్రిమినల్ అయినా ట్రోల్ చేస్తున్నారని, క్రిమినల్ అయినంత మాత్రాన చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గాది సాయికృష్ణ అందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దుర్ఘటన. ఈ దుర్ఘటన జరిగి చాలా రోజులైనా వెలుగులోకి రావడానికి మాత్రం చాలా ఆలస్యమైందని చెప్పడానికి నిజంగా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించాలి, సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మేమందరం కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం, కానీ ఇంత కీన్గా మాట్లాడటం కుదరలేదు. ఇవాళ పర్సనల్గా రావటం, విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరినీ కూడా, నాగేశ్వరరావుని కానీ లేకపోతే నవరంగని కానీ, వారి విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి హైకోర్టు న్యాయవాది దుర్గతో కానీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలిపోయే నిజాలు బయటకు వచ్చాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. 9వ తారీఖున తీసుకొచ్చారు సాయికృష్ణని, గాదే సాయికృష్ణని మార్కాపురంలో ఉంటే. ఎలా తీసుకురాగలిగారంటే విజయలక్ష్మి గారి దగ్గర ఉన్నటువంటి ఫోన్ని సిఐ గారు పంపించి లాక్కొచ్చారు. లాక్కొచ్చి తల్లికి ఫోన్ చేస్తే పట్టుకున్నారు. ఎక్కడ ఉన్నవరా నువ్వు అని పట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఒక స్పెషల్ టీం వెళ్ళి పట్టుకొచ్చారు. మరి ఏమనుకున్నారో, కసబ్ అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలీదు. పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. 9వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు చెయ్యని ప్రయత్నం లేదు. అతన్ని బయటకు తీసుకురావాలని ప్రాధేయపడ్డారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐని ప్రాధేయపడ్డారు. అదిగో పైన ఉన్నాడు, కింద ఉన్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇతనితో పాటు అనేక మంది నేరస్తులుగా ఉన్న వాళ్ళు పైన ఉన్నారు. పైన కేకలు వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ కూడా. విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి దుర్గ ఒక న్యాయవాదిగా వెళ్ళి అడిగింది. ఇదిగో అదిగో అన్నారు. ఏమండి చంపేస్తా అన్నారంట కదా అంటే, ఏదో ఎగతాళికి అంటాంలే, నిజంగానే చంపేస్తామా అని కూడా సమాధానం చెప్పారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి దుర్గ ఆ చనిపోయినటువంటి సాయికృష్ణ పిన్ని గారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. విన్నారుగా, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా ఓడు ఎక్కడున్నాడో తెలియటం లేదు, ఇది కస్టోడియల్ డెత్ లాగా కనిపిస్తుంది, దీని మీద యాక్షన్ తీసుకోమంటే నో యాక్షనే లేదు. అది కమిషనర్కి పంపించారు. కమిషనర్ పంపిస్తే డీసీపీకి పంపించారు. డీసీపీ చెత్తబొట్టలో వేశాడు. అంతకుముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలి, మా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగారు, పోలీస్ స్టేషన్కి తిరిగారు. చివరికి డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు. పోలీసులు బతిమిలాడారు. కాళ్ళు గడ్డలు పట్టుకుంది విజయలక్ష్మి గారు వెళ్ళి, కానీ సమాధానం లేదు. ఆ నోటా విన్నారు. ఎవరితో? ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మీ ఊరిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళకున్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ ఊడిని చంపేశారు, బూడి చేసేశారు, కలిపేశారు, ఎక్కడో మీ ఊడి ఇక లేడు అని చెప్పారు. అప్పుడు గుండె పగిలిందని మనవి చేస్తున్నా. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా విజయలక్ష్మి గారి సోదరైనటువంటి దుర్గ అడ్వకేట్ అవ్వటం వల్ల బతిమినాడో బామాలో వెలుగులోకి తీసుకొచ్చింది. చివరికి హెబియస్ కార్పస్ పడేయటానికి కూడా వీలు లేకోకుండా కొన్ని అడ్డంకులు సృష్టించారు. అయినా సరే ఎవరినో బతిమినాడుకొని హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే 2వ తారీఖున 4వ తారీఖు విచారణకు వచ్చింది. 4వ తారీఖు విచారణకు వస్తే వాళ్ళు చెప్పిన దాని మీద విని, ప్రభుత్వం పోలీసులు చెప్పిన దాని మీద విని 15వ తారీఖున హాజరు పెట్టమన్నారు. ఎక్కడ హాజరు పెడతారు? 15వ తారీఖున. ఇవాళ కూడా హాజరు పెట్టలేదు. 15వ తారీఖు రమ్మంటే 15వ తారీఖు వెళ్ళారు. అప్పుడు మా దృష్టికి వచ్చింది. మేము మాట్లాడటం 15వ తారీఖు ప్రారంభించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. వాళ్ళ కుటుంబం మాకు చాలా సన్నిహితంగా ఉండేది పూర్వం.
దివి తాలూకాలో పెరిగిన వాడిని నేను. ఇమీడియట్గా నాగేశ్వరరావుతో మాట్లాడాను, విజయలక్ష్మి గారితో మాట్లాడాను, దుర్గతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కన్సర్న్ ఏర్పడింది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ అంశాన్ని తప్పనిసరిగా మాట్లాడాలి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. పక్కన హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, 29వ తారీఖున ప్రొడ్యూస్ చేయండి ఈ లోపల బతికుంటే అనేది. ఒక చిన్న డైలాగు ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న మాట, అయ్యా చచ్చిపోతే డెడ్ బాడీని ఇవ్వండి, కాల్ చేస్తే బూడిదివ్వండి, అదైనా 4 చోట్ల కలుపుకుంటాం అనే మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గుండె తరగదా అని అనుకున్నా. అదేమంటే అతను రౌడీ అంట, గ్యాంగ్స్టార్ అంట, పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అన్నదమ్ములు 500 ఇస్తే 200 అట్టి పెట్టుకుని 300 పంపించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఒక మీడియా సెక్షన్ దుర్మార్గంగా అతని మీద ట్రోల్ చేస్తూ ఉంది. ఎస్, కొన్ని కేసుల్లో ఉన్నాడు, క్రిమినల్ నేచర్ ఉందనుకుందాం, చంపేస్తారా? కసబ్ గుర్తుందిగా మీకు, పాకిస్తాన్ నుంచి మన మీద దాడి చేశాడు. కసబ్ను కూడా ఉరితీసే ముందు విచారణ జరిపినటువంటి భారతదేశం ఇది. భారత రాజ్యాంగం చెబుతుంది. ఏ భారత రాజ్యాంగానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమా? సిఐ భారత రాజ్యాంగాన్ని కాదంటాడా? చెప్పని అడుగుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.